నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించి రైతులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు. బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ. రాష్ట్రానికి మావిగాన్ అభివృద్ది మంత్రమని తేలిపోయిందన్న మాజీ మంత్రి కన్నబాబు. ఓచుకోలేకనే ఎల్లో మీడియా దిగజారుడి వ్యాఖ్యలతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిందని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. హైదరాబాద్ పాత బస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీని మజ్లీస్ కు రాసిచ్చారా అంటూ నిలదీత. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి సమీపంలో ఉన్న పెండేకల్ రిజర్వాయర్ వద్ద స్థానిక రైతులతో, వ్యవసాయ కూలీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఆధునిక సాగు విధానాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలు, అనుసరిస్తున్న విధానాలపై నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామల అనే రైతులతో సీఎం మాట్లాడారు. బిందు సేద్యం ద్వారా కలుగుతున్న లాభాలను పరిమి చరణ్ కుమార్, పాపసాని, ముని యుగంధర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉపాధి హామీ, ప్రకృతి వ్యవసాయం వంటి పలు అంశాలపై కూడా సీఎం రైతులతో చర్చించారు. నీ పేరేంటా? సార్ శ్రీనివాసరెడ్డి. నా పేరు శ్రీనివాసరెడ్డి. నీ పేరమ్మా? శ్యామల సార్. శ్యామల. ఏంటమ్మా, ఏంటి చెప్పండి. చెరువు ఏ చెరువు ఇది? పెండేకల్ చెరువు సార్. పెండేకల్. ఇప్పుడు నీళ్ళన్నీ ఈ సంవత్సరం వచ్చాయి కదా, ఫుల్ గా తీసుకొచ్చాయి కదా. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నీళ్లు రావడం వల్ల మాకు మంచిగా జరుగుతుంది సార్. మాకు ఇప్పుడు కూడా మీ మండలం అంతా కూడా నీళ్లు లేకుండా ఉన్నాయి కదా. ఇది జిల్లా అంతా కరువు, ఇక్కడ కూడా కరువు. ఇప్పుడు భలే వస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు అన్ని కూడా తీసుకొచ్చాం కదా. ఇది అందరి నివా నీళ్లు వస్తున్నాయి కదా. దీనివల్ల మీకు ఇప్పుడు నీళ్లు కరెక్ట్ గా వస్తాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ఇంత ముందు పేలైన బోర్లు కూడా ఇప్పుడు పాస్ అయినాయి సార్. అన్ని మళ్ళీ నీళ్లు ఛార్జ్ అయినాయి సార్. ఇంత ముందు కొద్ది రోజులు నీళ్ళు రాకపోయాయి సార్, పైన 2 నెలల కిందట. ఇప్పుడు నీళ్ళు అవి కూడా ఉత్పత్తి అయినాయి సార్. నీళ్ళ వల్ల మేము ఏమైనా పంటలు కానీ వేసుకోగలుగుతున్నాం సార్. వచ్చాం ఈసారి దగ్గర 74 టీఎంసీ నీళ్లు మీ జిల్లాకు తీసుకొచ్చాం. అవన్నీ చాలా పెద్ద ఎత్తున పనులు చేశాం. ఈ పనులు అన్నీ అయినప్పుడు మీలో కూడా ఒక బాధ్యత పెరిగి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా పెంచాలి సార్. వర్షపు నీళ్లు కూడా ఎక్కడెక్కడ చెరువుల్లో పెట్టడం, అది శాశ్వతంగా ఉండాలి కదా. అవి ఉంటేనే ఆ చెరువులతో వచ్చినప్పుడు కూడా వచ్చినాయి సార్. అదే ఎక్కడెక్కడ మీ భూముల్లో కూడా భూగర్భ జలాలు పెంచాలి సార్. చెక్ డ్యాములు కట్టాలి, తర్వాత వేరియస్ మెథడ్స్ అని పెట్టాలి. పెట్టినప్పుడు మనకు అవన్నీ వస్తాయి. అందులో ఇప్పుడు ఈ అందరి నీవా కాలం నీళ్ళు కూడా ఎక్కువ మాకు ఉత్పత్తి అయినాయి సార్. బాగా బోర్లు అందరి నీవా తీసుకొచ్చాం, ఇస్తాం. ఒకవేళ ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు కూడా భూమిని ఒక జలాశయంగా మార్చాలంటే మనం చెక్ డ్యాములు మాదిరి చెక్ డ్యాములు అన్ని కట్టి ఆ నీళ్ళన్ని భూములు ఇంకెట్గా పెడితే ఇప్పుడు సైంటిఫిక్ గా వేస్తున్నారా? సైంటిఫిక్ గానే సార్. ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇవి లోకల్గా పోతుంది సార్. మార్కెటింగ్ జామ, మామిడి మామూలుగా పోతుంది. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, ఇది ఏంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్ కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ మన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సార్. ఇంకా రాలేదు మాకు, కొత్తగా శాంక్షన్ చేశారు. అవును సార్, అది కూడా ఇస్తామని చెప్పారు సార్. సబ్సిడీ ఇచ్చి మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడు. ఆటోమేటిక్గా టైమింగ్ చేసి దాని ప్రకారం వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు లాభం ఏంటి సార్? ఒకటి, రైతులకి శ్రమ తగ్గింది. 2, నీటి మెయిన్ ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో నీటి కరువు ఎక్కువ సార్. తక్కువ నీరుతో ఎక్కువ ఎకరాలు. ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మామూలుగా 1 ఎకరాకు వాడే నీళ్లు 5 ఎకరాలు వాడుకుంటాం సార్ మేమైతే. ఈ క్రాప్స్కి అయితే మొక్కజొన్న అట్లాంటివి అయితే ఒక 5 acres అవుతుంది సార్ ఒక మోటార్తో. మోటార్ సరే 1 ఎకరాకు వాడే నీళ్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వరికి వేసుకునే 1 ఎకరా నీరుతో దీనికి 10 ఎకరాలు పాటించుకోవచ్చు సార్. ఎందుకంటే కంటిన్యూగా పెట్టాం కదా సార్, గ్యాప్ ఉంటుంది. ఒక 2 రోజులు ఒక ఏరియా వదిలితే మళ్ళీ ఒక 2 ఎకరాలు అట్లా వీక్ ఒక తడి ఇస్తే సార్. మోడల్ సార్
ఇది మొదటగా ఆఫ్రికాలో చేశారు సార్. మన అనంతపురం కూడా అలాంటి పరిస్థితి కాబట్టి 3 ఏళ్ల కిందట మొదలు పెట్టాం సార్ సత్సాయిలోను అనంతపూర్లోను. దీని అడ్వాంటేజ్ ఏమంటే సార్ ఈ ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్ వచ్చినాక సార్ ఉన్నట్టుండి హెవీ రైన్స్ వస్తాయి సార్. 50 mm, 100, 150, 270, 14 mm మనకు 2021లో కదిరిలో పడింది సార్ ఒక నైటే. అందుకంటే అలాంటి వర్షం పడితే 100-200 కూడా పడతాయి సార్. అలాంటి వర్షం పడినప్పుడు పొలంలో ఎక్కడిదక్కడ నీళ్లు నిలబడిపోవాలి సార్. ఇలా ట్రెంచ్ తీసి సార్ అలా కట్టగడతాము. ఇలా కట్టడం వల్ల ఏమైతుందంటే స్లోప్ తగ్గుతుంది, అక్కడ నీళ్లు నిలబడతాయి సార్. మొత్తం ఆ ఏరియా అంతా ఎక్కడిదక్కడ భూమిలో ఇంకిపోద్ది సార్. 74 TMC నీళ్ళు వదిలిపెట్టాం. ఇంకొకటి ఈ ప్రభుత్వంలో 2 పంటలు వేసుకున్నాం సార్ మనం వచ్చిన తర్వాత. పోయిన ప్రభుత్వం అంతా ఒక పంటకి వాటర్ లేక చాలా ఇబ్బంది ఉన్నాం సార్. ఈసారి 2 పంటలు అంటే అందుకే నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను మిమ్మల్ని అందరినీ, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. దానికి మీకు అనుసంధానంగా నదీ జలాలు కూడా అనుసంధానం చేస్తాం. ముందు మీ ఊర్లో చెరువులు గిరువులు అన్నీ నిలపాల. అదే మరి పైన వచ్చే నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అవి కూడా తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడూ కరువు రాకుండా సుభిక్షంగా ఉంటుంది. చాలా సంతోషమ్మా. గుడ్. వెళ్ళినా అంటే అందరికి అవగాహన వస్తుందా చెప్తున్నారా? మార్పు రాబోయే తరాలకి మన చేతుల్లో ఉంది, మన భవిష్యత్తు. సమాజాన్ని కాపాడుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా డబ్బులు సంపాదించుకున్న మార్గం చూడాలి, బాగుండాలి. నీరు అనేది సంపద. దాన్ని ఎంత నీళ్లు కానీ మనం ఎక్కువ పెట్టుకోగలిగితే అంత డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. గుడ్. చాలా సంతోషమ్మా. అందరికి నమస్కారాలు. మరి కలవడం నా అదృష్టం అమ్మా. మీతో కలిసి మీతో ఇంటరాక్ట్ అయ్యాను. రాష్ట్రానికి ఎల్లో మీడియా చెడులా తయారైందని మావిగాన్ పేరుతో జగన్ సూచించిన అభివృద్ధి మోడల్పై ప్రజల్లో గొప్ప స్పందన రావడంతో వైసీపీ నాయకుల భార్యలను తిట్టి డైవర్షన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. విశాఖ వైసీపీ సిటీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు అమరావతి తప్ప ఏ ప్రాంతాన్ని పట్టించుకుని చంద్రబాబు జగన్ మావిగాన్ మోడల్ పరిచయం చేయగానే డెవలప్మెంట్ కారిడార్లు అంటూ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. మా కర్మగాలి అలాంటి చెత్త పలుకులు చదువుతూ ఉంటాం, ఎందుకంటే మాకు పేపర్లు చదవడం అలవాటు కాబట్టి. ఆ పలుకుని ముందు రోజు టీవీలో వేస్తారు. ఆయన చెబుతున్నాడు అంటే కడుపు మంటకి పరాకాష్ఠగా ఆయన రాసిన రాత ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ వీళ్ళ మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే చెల్లెళ్ళు అనుకుని వేరే సంబంధాలు చూస్తారని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా నీచంగా రాయగలగడం నాకు తెలిసి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్న ఎవ్వడూ చేయలేడు. అంత దిగజారిపోయి రాతలు రాయగలిగిన పరిస్థితి ఇంక ఎవ్వడూ రాడు కూడా. ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి కొత్తగా మనం ఏం చెప్పక్కర్లే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే చర్చ జరిగింది ఏ స్థాయి నుంచి ఆయన ఎలా వచ్చాడు అని. ఆయన వచ్చి నీతులు చెప్తాడు. ఆయన రాస్తాడు చాలా భయంకరంగా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అసలు నిలదీయలేకపోతున్నారు జగన్ని, వాళ్ళకి ఇది రుచించకపోయినా కూడా నోరు మూసుకుని ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కానీ నిజంగా ఏ చంద్రబాబు నాయుడు ఆలోచన అయితే అసలు ట్రంప్ ఎందుకు పనికిరాడని, ఎలన్ మస్క్ ఈయన దగ్గర పాఠాలు నేర్చుకున్నాడని, అసలు ఈయనకి ఉన్నంత తెలివితేటలు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరికీ లేవని రాసి ఉండేవాడు. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించే రాధాకృష్ణ ఈ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ లాంటి వ్యవస్థ ఆంధ్రజ్యోతిని నడుపుతున్నాడు. కూర్చుని హైదరాబాద్లో కూర్చుంటాడు, తెలంగాణలో కూర్చుంటాడు, ఇక్కడ చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఎలా బతకాలా ఆయన చెప్తాడు, ఇక్కడ మనం ఏం చేయాలా ఆయన చెప్తాడు, పరిపాలన ఎలా ఉండాలా ఆయన చెప్తాడు. మరి దరిద్రం కాకపోతే ఏంటిది? ఇంకా ఆయన రాసిన ఆర్టికల్లో ఏం చెప్తున్నాడంటే, స్పీడ్గా కట్టేస్తే జగన్ గారు అధికారంలోకి వచ్చినా కూడా దీన్ని ఆపలేరు అని రాశాడు. అంటే ఆయన వస్తాడని మీరు నమ్ముతున్నారనే కదా. ఆ పాజిటివ్ మీకు ఇష్టం లేకపోయినా ఒక శత్రువులాగా జగన్ గారిని చూసినా కూడా ఆ పాజిటివిటీ అనేది మాకు కనిపిస్తుంది కదా దాంట్లో. అంటే వస్తాడని మీరే నమ్ముతున్నారంటే అంత పెద్ద శత్రువులుగా మీరే డిక్లేర్ చేసుకుని ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారని మీరే అర్థం చేసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇంకా చూస్తుంటే
చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట వారానికి 941 కోట్లు ఖర్చు పెట్టాలి అమరావతిలో అని చెప్పారట. అంటే ఇంచుమించుగా నెలకి 4,000 కోట్లు, సంవత్సరానికి 48,000 కోట్లు, వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళికని చాలా వేగంగా అమలు చేస్తున్నారంట. అసలు ఇది సాధ్యమా? పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్తారంటే జీతాలకి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడమే కష్టమైపోతుంది అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు 2 రోజుల క్రితం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో కొన్ని సభల్లో ఏం చెప్పాడంటే వచ్చిన ఆదాయం జీతాలకు సరిపోతుంది, అప్పు ఇచ్చేవాడు కూడా లేడు, బాబు అని ఎంత వేడుకున్నా కూడా అప్పు పుట్టడం లేదు ఈ రాష్ట్రానికి, చాలా కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం, పరిస్థితి ఏం బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఇప్పుడు వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలంట. ఎవడి చెవిలో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాం. అమరావతి పేరు చెప్పి ఏ ప్రాంతాన్ని మీరు నష్టపరచాలనుకుంటున్నారు, ఏ రంగాన్ని మీరు దెబ్బతీయాలనుకుంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే రేణుకా చౌదరి గారని ఒక మహానాయకురాలు, ఆవిడ ఆరిజిన్ తెలుగుదేశం పార్టీలో పుట్టింది, ఆమె రాజకీయ అరంగేటం. ఆవిడ సాక్షాత్తు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఏదో చెప్పింది, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని నేను అప్పుడే ముఖ్యమంత్రికి చెప్పాను అని. అంటే ఎంత డెలిబరేట్గా బిహేవ్ చేస్తున్నారో ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా, ఎంత దిగజారిపోయి చట్టసభలో కూడా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ఆవిడ అంత డెలిబరేట్గా అమరావతి కమరావతి అని మాట్లాడితే ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న నాయకులు కానీ. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ వెంకటేశాజనమాభం వృషాద్రిభృతయేష్టాజనమాభం వీరపుత్రగ్నీజాజ శ్రీ వెంకటేశాజనమాభం సరస్వామికటీజుషే శ్రీ వెంకటేశాజనమాభం కుమారకల్పదయాజ శ్రీ వెంకటేశాజనమాభం భద్రవిషయాజ శ్రీ వెంకటేశాజనమాభం సుభద్రాసుపేణ్యస్తేనభద్రప్రదాయ శ్రీ వెంకటేశాజనమాభం రామాజ శ్రీ వెంకటేశాజనమాభం పద్మనాభాజ శ్రీ వెంకటేశాజనమాభం శ్రీ వెంకటేశాజనమాభం వేగేంద్రజనమాభం మాదాగూఢవారాజ శ్రీ వెంకటేశాజనమాభం కరణస్కందవాసిని శ్రీ వెంకటేశాజనమాభం అనంతధృదే శ్రీ వెంకటేశాజనమాభం అనంతాక్షాజ శ్రీ వెంకటేశాజనమాభం శ్రీ వెంకటేశాజనమాభం శ్రీదేవరాజ శ్రీ వెంకటేశ్వరాజ శ్రీ వెంకటేశాజనమాభం నీలమేఘనివాస శ్రీ వెంకటేశాజనమాభం బ్రహ్మాని దేవత శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గౌధనేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూరాజ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.